సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో ఆర్గనైజర్ ఏండి మోవిన్ భాషా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ముఖ్య బృందం పిలుపు మేరకు ఫైనల్ క్రికెట్ మ్యాచ్కు హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్, వారితో పాటు ఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్ మోవిన్ భాషా, టీజీఎఫ్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మమత, ఉప సర్పంచ్ ఏండి మగ్గం, మాజీ సర్పంచ్ సయ్యద్ రహీం పాల్గొనగా వారిని ఘనంగా శాలువాలతో పూలమాలతో సన్మానించారు. క్రికెట్ అనేది చాలా లెంతీ ప్రాసెస్. క్రికెట్ ఆడిన వాళ్ళకు తిండి మీద ధ్యాస ఉండదు, దేని మీద ఉండదు, సమయం అనుకోకుండా అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు ప్రతి నరువు అన్ని విధాలుగా వాళ్ళకు టీంలా ఏ విధంగా మెదలాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనేది మనకు కనిపిస్తుంది. ఆ యొక్క లక్షణాలు అనేటివి ఉంటాయి. మరి దీన్ని అభినందించడానికి ఇక్కడికి మన ఎక్స్ ఎంపీటీసీ మమత గారు, అదేవిధంగా మగ్దుమయ్య గారు, అదే విధంగా మరి సయ్యద్ అజీంభాయ్ గారు, మరి ఇతర నాయకులు కూడా వచ్చారు. అందులో ఈ యొక్క కార్యక్రమానికి బ్యాక్ బోన్ గా ఉన్నవారు కూడా హర్షద్ గారు, వెంకటరెడ్డి, ఫేరోజు, యూసుఫ్, మొక్తార్, ఖలీం, మరి ఇతర వ్యక్తులు కూడా, మరి దీని అందరికి ఎంకరేజ్మెంట్ గా ఊరు పట్టణంలో నుండి వచ్చినటువంటి స్థానికులు కూడా, వాళ్ళు కూడా ఆసక్తిగా మా పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు అని చెప్పేసి మీ యొక్క ఉత్సాహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇక్కడ గెలిచిన వారైనా ఓటమి చెందిన వారైనా ఇద్దరిలో నుండి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే రేపు మీరు ఈ గ్రామం నుండి 8 టీంలు ఇక్కడ పార్టిసిపేషన్ చేసి ఫైనల్ కి 2 టీంలు వెళ్ళడం జరిగింది. ఆ 2 టీంలలో మద్దికుంట బాయ్స్ వారు, అదేవిధంగా మద్దికుంట వారియర్స్ వారు. మరి మద్దికుంట బాయ్స్ వారి యొక్క నైపుణ్యత, మద్దికుంట వారియర్స్ వారి యొక్క నైపుణ్యత అనేది వాళ్ళ యొక్క ప్రదర్శనలో మన కళ్ళ కట్టినట్టుగా కనిపించింది. రేపు ఈ యొక్క మద్దికుంట గ్రామం నుండి మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ క్రీడలు జరిగినప్పుడు అప్పుడు మీ దాంట్లోనే ఉన్న దాంట్లోనే ఏ టీంలో ఒకరు బౌలర్ లో ఎక్స్పర్ట్ ఉంటారు, ఒకరు బ్యాటింగ్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ 11, 24 మందిలో నుండి ఒక బెస్ట్ సెలెక్షన్ టీం మీ మద్దికుంట నివాసులే డిసైడ్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఆడాల్సింది ఒక మద్దికుంట గ్రామం నుండి వెళ్ళామన్న ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి దాన్ని దూరదృష్టి పెట్టుకొని ఏం చేయాలంటే మీరు ఎప్పుడే కానీ ఇక్కడ ఇది ఒక ప్రాక్టీస్ గానే భావించాలి. ప్రాక్టీస్ గా భావించేటప్పుడు మన యొక్క ప్రదర్శన పైన, మన యొక్క ఆట పైన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే మనం ఎక్కడ మిస్ చేస్తున్నాం, మన యొక్క గ్రౌండ్ ఏ పరిస్థితి ఎలా ఉంది, ఏ గ్రౌండ్ బట్టి మనం ఏ విధంగా అక్కడ ఏ బాల్ వేయాలి అనేది అది కూడా చాలా ముఖ్యం. కొన్ని సందర్భాలలో మనం ఎలాంటి బాల్ వేసినా కూడా అక్కడ గ్రౌండ్ అనేది సహకరించదు. మనం ఎంత కింది నుండి కొట్టినా కూడా గడ్డడ్డు వస్తుంటది, ఫ్లోర్లు కూడా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి మనం యొక్క క్రీడ ఆడేటప్పుడు ఆ యొక్క క్రీడలో మన యొక్క నైపుణ్యాన్ని చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో